వివాదాస్పద ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం కాకినాడ జిల్లాలో వైసీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రతిపాడు నియోజకవర్గ ఫ్యాన్ పార్టీలో జోక్యం చేసుకోవడంతో కేడర్ డీలా పడింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు తీరుతో బలహీన వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వారంతా అధికార పార్టీకి దూరం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులు టీడీపీ అభ్యర్థి సత్యప్రభకు అనుకూలంగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది. ప్రతిపాడు అసెంబ్లీ స్థానంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందే వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ను తప్పించి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును ఇన్ఛార్జిగా నియమించింది. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఫ్యాన్ పార్టీ పెద్దలు తలబాదుకుంటున్నారు. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యే అవినీతి కారణంగా వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కొత్త అభ్యర్థిని ప్రకటించినా అది తగ్గకపోగా మరింత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల బరిలో దిగుతున్న మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వయసు రీత్యా ఎన్నికల్లో చురుగ్గా ప్రచారం చేయలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబును వెంటపెట్టుకుని ప్రజల్లోకి వెళుతున్నారు. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే ఆరోపణల కేసులో ఈయన నిందితుడిగా ఉన్నారు. హతుడు దళితుడు కావడంతో వారంతా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వైసీపీకి ఇది ఇబ్బందికరంగా మారింది. ఇటీవల ప్రతిపాడు మండలం ధర్మవరంలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నెమ్మదిగా జారుకుంటున్న అనంతబాబుపై దళితులు తిరగబడ్డారు. వెంబడించి కొట్టినంత పనిచేశారు. దీంతో బతుకు జీవుడా అంటూ అనంతబాబు కారొదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నియోజకవర్గంలో 35,000 మంది దళిత ఓటర్లున్నారు. వైసీపీ పేరెత్తితేనే వీరంతా మండిపడుతున్నారు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని ఫ్యాన్ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు ఇబ్బందికరంగా మారుతోంది. అనంతబాబు ఇక్కడికొచ్చి పనిచేయడంతో అనవసరంగా ఓటు బ్యాంకు తీవ్రంగా దెబ్బతింటోందని మదన పడుతున్నారు. ఓటమి భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. మరోవైపు సీటు కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ గట్టెక్కడం కష్టమనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీని దెబ్బ కొట్టడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనే చర్చ సాగుతోంది. తనకు టికెట్ నిరాకరించిన వైసీపీపై కసి తీర్చుకునే పనిలో ఉన్నారట. దీంతో వైసీపీ క్యాడర్ డీలా పడింది. అభ్యర్థి మార్పు విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన వరుపుల రాజా గతేడాది గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకొచ్చిన సత్యప్రభ ఎన్నికల్లో ధీటుగా ముందుకు సాగుతున్నారు. ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తన భర్త ఆశయ సాధన కోసం కృషి చేస్తాను అని చెబుతున్నారు. సత్యప్రభకు తోడుగా ఆమె పిల్లలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో ఎక్కడికక్కడ ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తుతోంది. వరుపుల రాజా మరణంతో పార్టీలో నెలకొన్న చిన్న చిన్న విభేదాలను సర్దుబాటు చేసి ముందుకు సాగుతున్నారు సత్యప్రభ. దీంతో టీడీపీలో వర్గ విభేదాలు తమకు మేలు చేస్తాయనుకున్న వైసీపీ నేతల ఆశలు అడియాసులయ్యాయి. మరోవైపు మరణానికి ముందు ప్రతిపాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వరుపుల రాజా పాదయాత్ర చేసి సైకిల్ పార్టీకి బలమైన పునాదులు వేశారు. టీడీపీ అభ్యర్థి సత్యప్రభకు ఇది కలిసొస్తోంది. దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నియోజకవర్గంలో పర్యటించాలి అని నిర్ణయించారు. దీంతో ఇక తమ ఆశలు గల్లంతైనట్టేనని వైసీపీ క్యాడర్ టెన్షన్ పడుతోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.